అటువంటి దుష్టుని రక్షించేందుకు ప్రాచీన బర్హి మహారాజు ఉన్నారు. అంటే ఒక మహారాజు, ఒక పాలకుడు సమర్థవంతుడైతే ఆ పాలనలో ఏంటంటే ఇటువంటి దోపిడీ ఆ, కాండ్రకు దొంగలకు విన అవకాశము లభించదన్నమాట. అంత సుస్థిరమైనటువంటి సురక్షితమైన పాలన ఉంటుంది. కాబట్టి ఇవి దోపిడీ వాళ్ళు కూడా కాదు. అది అసాధ్యం. ఆ క్వశ్చనే లేదు. మరి ఎక్కడి నుంచి దుమారం వస్తుంది అని మళ్ళీ వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. ప్రళయం సంభవించబోతుందా ఏంటి, లోకం నశించబోతుందా అని వాళ్ళు రకంగా చర్చించుకుంటున్నారనమాట. శిలా ప్రభుపాద వారి భాష్యంలో చెప్పారంటే ఈ ప్రాచీన బర్హి జీవతి ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ భూభాగానికి రాజు నామం బర్హి అన్నమాట. అతనేంటి, ముసలివాడే, ప్రాచీన బర్హి ముసలివాడు, కానీ ఆయన జీవించి ఉన్నాడు. అంత ముసలివాడు జీవించి ఉన్నప్పటికీ కూడా అతనిలో ఎంత శక్తి లేకపోతే, ఎంత వీరుడు కాకపోతే దోపిడి దొంగల్ని అతను ఆ అడ్డగించగలుగుతాడు. అది మనం గమనించాల్సిన విషయం. ఆయన గొప్ప శక్తిశాలి, తర్వాత మంచి పాలకుడు అనమాట. కనుక దొంగలు దోపిడిగా అంటూ దండెత్తే అవకాశం లేదు వాళ్ళకి. ఎప్పుడు రాజు పట్ల, రాజు విధించే శిక్షల పట్ల ఆ భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మనము కొన్ని మన దేశంలో, మన పొరుగు దేశాల్లో చూసే పరిస్థితులకు, మేమున్న ప్రాంతాల్లో ఉండే పరిస్థితులకు ఎందుకు వ్యత్యాసం అంటే చట్టం పట్ల ఇక్కడ అంత భయపడతారు. అక్కడ ఏంటంటే ఆ భయం లేకపోవడం వల్లనే ఎన్నో అరాచకాలు నడుస్తాయి అన్నమాట. దానికి కారణం ఒకటి, వాళ్ళు సరిగ్గా నిజాయితీగా ఉండకపోవడము, తర్వాత మనల్ని పరిపాలించే పాలకుల్లో అవినీతి ఉండడము, మనలో ఈ దుష్టశక్తి మరీ విజృంభించి న్యాయం పట్ల గాను, తర్వాత ఆ ఈ రక్షక పట్ల గౌరవము భయం లేకపోవడం వల్ల అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మన పేపర్ చూస్తే చూడకూడని, వినకూడని, తెలియకూడని మనకు తెలుస్తున్నాయి అన్నమాట. దానికి కారణం ఏంటంటే వాళ్లకు ఆ రక్షణ వ్యవస్థ పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం, వాళ్ళు సరే చేయకపోవడం అన్ని. ఇక్కడ అంటే అట్లా కాదు. పోలీస్ కారు వెనుకకు వస్తుందంటే పాప అతని పని మీద ఆయన పోతుంటాడు, ఈ ముందున్న వాళ్ళు ఉనికి చేస్తారు మా వాళ్ళు ఏమైనా తప్పైందా అని. అంటే అంత భయం అనమాట. ఎన్నోసార్లు ఇక్కడికి యుఎస్ నుంచి ఈయన వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు మేము తలుపులు తీసిస్తే మా అమరేంద్ర ప్రభు ఉన్నప్పుడు బెల్ కొడితే ఆయనకి డిస్టర్బ్ అవుతుందని మేము మా లోపల తలుపే కాక బయట గేట్ మీద కూడా డోర్స్ ఆర్ ఓపెన్, ప్లీజ్ డోంట్ రింగ్ ద కాలింగ్ బెల్ అని కొట్టినాం. అది చదివి ఆయన ఎంత ఆశ్చర్యపోయారంటే, మేమున్న చోట ఇట్లా రాస్తే ఎవరు వచ్చి దోసుకోబోతారో కూడా మనకు తెలీదు. అట్లాంటి మీరు ఇంత ఓపెన్ గా డోర్స్ తెరుచున్నాయని మీరు రాసి పెట్టారా గేట్ల మీద అన్నారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ రక్షణ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటుంది. అసలే జరగవా, జీరో వైలెన్సా, జీరో థెఫ్ట్ అంటే కాదు, అవుతాయి. కానీ 95% అంత సురక్షితంగా ఉంటారు. అంత అంటే ఈ న్యాయాన్ని రక్షించే రక్షక పట్ల పాలకుల పట్ల అంత భయము భక్తి ఉంటుందన్నమాట ఇక్కడ. ఇది మనందరికి అనుభవమే. కాబట్టి ఎప్పుడైనా శక్తివంతుడైన పరిపాలన చేసే రాజు ఉంటే ఆ రాజ్యంలో, ఆ దేశంలో దొంగలు, దోపిడిగాండ్రు, దుర్మార్గులు, అవాంఛిత జనులు ఉండగలరని ఇక్కడ పరోక్షితంగా తెలిసింది. యథా రాజా తథా ప్రజ మనందరికీ తెలిసింది. న్యాయం పేరిట దొంగలకు స్వతంత్రం ఇచ్చినప్పుడు అట్టి వార్చే రాజ్యము, దేశము కల్లోలితం అవుతుంది. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. ఆ కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అని చెప్తుంటారు కదా. ఆ శిక్ష లేకపోతే ఏంటి, మనం ఆ మంచితనానికో లేకపోతే పాలిటిక్స్ గురించో వాళ్ళని వదిలేస్తే దాంతో ఏంటంటే దేశంలో రక్షణ అనేది పోతుంది, శాంతి పోతుంది, అవాంఛిత సంఘటనలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. శివ సైన్యంలో చేలరేగిన దుమారం అంటే శివ సైన్యం అంతమంది కదా, రుద్ర పార్షదులు, వీరభద్రుడు బలంగా బరువుగా ఆగ్రహంతో పాదాలు వేసి వస్తుంటే అంత దుమ్ము దుమారం అదేంటంటే ప్రళయకాలంలో ఉండే పరిస్థితిని గుర్తు చేసిందనమాట. భౌతిక సృష్టిని విలయం కావించబడినప్పుడు ఆ కార్యం శివునిచే నిర్వహింపబడు. మనందరికీ తెలుసు, సృష్టి స్థితి లయంలో
శివుడు లయకారుడు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ఆయన ఈ యజ్ఞాన్ని విధ్వంసం చేసేందుకు వీరభద్రుని సృష్టించారో, ఆ వీరభద్రుడు అతని అనుచరుల ద్వారా ఇప్పుడు అదే ప్రళయ అవస్థను తలపింపజేసే పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి అని చెప్తున్నారు. లోక విలయమును పోలేను అంటే ఈ లోకాల్లో ఆ ప్రళయ స్థితి ఏర్పడింది అని 9th శ్లోకాలు. సో ఇక్కడ మనకి చెప్పింది మెయిన్ గా ఈ శిల ప్రభుపాద వారు ప్రాచీన బర్హిర్జీవతి అనే పదం ఇంపార్టెంట్. అంటే రాజు ఓ వృద్ధుడు, ఆయన శక్తివంతుడు, మంచి పరిపాలన దక్షత ఉన్నవాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఇది దోపిడీ దొంగల వల్ల వచ్చే దుమారం కాదు అని చెప్పేందుకు ఇది ఉదాహరణ అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ రాజు మంచిగా ఉన్నాడు కాబట్టి దొంగతనం జరిగేది, దోపిడీ దొంగలు వచ్చే సమస్య లేదు అని వాళ్ళకు నిర్ణయానికి వస్తారు. నెక్స్ట్, ప్రసూతి మిశ్రాశ్రియ ఉద్విగ్న చిత్త ఊచిర్విపాకో వృజినస్యైవ తస్య యత్పశ్యంతీనాం దుహితॄణాం ప్రజేశః సుతాం సతీమవదధ్యావనాగాం. కృష్ణకుమారి మాతాది చదువుతారా? కృష్ణవేణి మాతాది, ఆకుల కృష్ణవేణి మాతాది. నీ పేరు మార్చేస్తుంది. హరే కృష్ణ. చదవండి 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 చదవండి. ప్రసూతి మిశ్రా శ్రియ ఉద్విగ్న చిత్తా ఊచుర్విపాకో వృజనస్యైవ తస్య యత్వస్యంతీనాం దుహితॄణాం ప్రజేశః సుతాం సతీమవ దద్యావనాగాం. దక్షపత్నియగు ప్రసూతి ఇతర స్త్రీలను గూడి ఉద్విగ్నయై ఇట్లు పలికెను. సతీదేవి మరణమునకు కారణుడై దక్షుడే ఈ ప్రమాదమును స్క్రీన్ చూస్తుందండి లేకపోతే ఇట్లు పలికెను. సతీదేవి మరణమునకు కారకుడై దక్షుడే ఈ ప్రమాదమును కొని తెచ్చినాడు. నిరపరాధియగు ఆమె తన సోదరి గణము కాంచుచుండగా దేహత్యాగము చేసినది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఆ దక్షుని యొక్క భార్య అయిన ప్రసూతి, సతీదేవికి తల్లి అయిన ప్రసూతి యొక్క వ్యక్తిత్వం మనకు అద్దం పట్టేటట్టు కనిపిస్తుంది ఈ శ్లోకం. దీంట్లో ఏంటంటే కొన్ని ముఖ్యమైన పదాలు మనం గుర్తుంచుకుంటే, విపాక అంటే ఫలస్వరూపమగు ప్రమాదం. ఓ మనం చేసిన పొరపాట్లకు మనకు ఫలితం కనిపించబోతుంది, ప్రమాదం రాబోతుంది. వృజినస్య అంటే పాపకర్మ. ఇది కాక ఇంకోటి ఏంటంటే అపదద్భవం అన్నారు, అంటే అవమానింపబడని. ఎవరు ఎక్కడుంది అది? ఆమె ఎవరు అవమానపడ్డారు అంటే మన సతీదేవి. ఎవరి వల్ల? నిరాపరాధ అయినప్పటికీ కూడా, ఆమె తప్పు లేకున్నప్పటికీ కూడా తండ్రి ద్వారా ఆమె అవమానించబడింది. ఇవన్నమాట ఈ కారణం వల్ల ఇటువంటి పరిణామాలన్నీ వస్తున్నాయి అని వెంటనే ఎవరు దక్షిణ యొక్క పత్ని అయినటువంటి ప్రసూతి మిగతా వాళ్ళతో కూడి ఉద్విగ్నై, ఆమెలో ఒక చలనం అనమాట, ఒక రకమైనటువంటి ఆరాటం, ఉద్వేగం కలుగుతుంది అది చెప్తుంది అనమాట. ఆమె ఏంటంటే నిష్పక్షపాతంగా దక్షిణి పొరపాటు వల్లనే ఇటువంటి అవాంతరాలు జరగబోతున్నాయి అనేసి భర్త యొక్క వినాశనాన్ని గురించి కూడా ఆవిడ చెప్తుందనమాట, ప్రెడిక్ట్ చేస్తుంది. తమకు దాపరించిన ప్రమాదము కఠోర హృదయుడు దక్ష ప్రజాపతి యొక్క పాప కర్మ ఫలితమని ప్రసూతి వెంటనే తెలుసుకుంది. ఎందుకు తెలుసుకుందంటే, ఇక్కడ శిలా ప్రభుపాద ఏం రాశారు? మృదు హృదయమైన దక్షుణ్ణి ఏం చెప్పాము? పాషండు, కఠిన హృదయస్థుడు, రాతి వలె మారిపోయాడు, బ్రాహ్మణ లక్షణాలు కోల్పోయాడు, ఎన్నో రకాలు చెప్పాం కదా మనము. ఇక్కడ ఎవరి గురించి ఏం చెప్తానంటే మృదు హృదయమైంది. ఆ హృదయం మృదువుగా ఉంది కాబట్టి వెంటనే జరిగిన తప్పు, ఆ తప్పు వల్ల జరగబోతున్న చర్యలను ఆవిడ ఊహించగలిగింది అనమాట. దక్షుడు ఎంత క్రూరుడు అని తనే చెప్తోంది.
ఆ సతీదేవి అంత తన వాళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా మనం ముందు శ్లోకాలు చూసాం 4వ అధ్యాయంలో, వారింపలేదు, ఒక్క మాట కూడా ఆపమని అడగలేదు. అడిగి ఈ రకమైనటువంటి నిర్ణయానికి కూతురు ఎందుకు వచ్చింది అంటే, అది తండ్రి చేసిన అవమానము సతీదేవి యొక్క నిర్ణయం వైపు నెట్టింది అని ఆవిడ అర్థం చేసుకుంది అనమాట. తండ్రి చేసిన అవమానానికి, అందరి ముందు తనకు జరిగిన పరాభవానికి ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట. సతీదేవి అందరి అక్కలతో పాటు ఉన్నప్పటికీ, అంత 16 మంది ఉంటే దక్షుడు ఆమె కావాలని ఒక్క దాన్ని ఇగ్నోర్ చేసి మిగతా అందరిని ఆదరించాడట. ఎందుకు ఆదరించాడు అందరినీ అంటే, వాళ్ళందరూ తనకు ఆమ్, అనుకూలంగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడేంటంటే ఆవిడంత ప్రియమైనటువంటి పుత్రిక అయినప్పటికీ శివుని పెళ్లి చేసుకుంది, శివుడి భార్య కాబట్టి ఆమెను ఆదరించలేదు అన్నమాట. ఈ జరగబోయే సంఘటనల కారణము దక్షుని ప్రవర్తనే అని దక్షపత్ని భావించింది. మన సామాన్యంగా ఏంటి, మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే, మనం చేసినా మన వాళ్ళు చేసినా మనము సామాన్యంగా యువతల వాళ్ళ మించి యువతల వాళ్ళ మీద నెట్టేస్తాం. మన వాళ్ళు మాదేం తప్పు లేదు, ఎదుటివాడు ఫాస్ట్గా వచ్చేసాడు అని చెప్తాం. అంటే సామాన్యంగా మనకు ఈ ఆత్మ పరిశీలన మనం చేసుకోం, ఈజీగా యువతల వాడి గురించి మనం వంకలు పెట్టగలుగుతాం. అయితే ఈమె మటుకు అట్లా కాకుండా, తను చేసిన హీన కార్యం అంటే ఒక ఒక కూతురిని అందరి ముందు అవమానించి ఆత్మహత్యకు ప్రేరేపించినంత హీన కార్యం చేసిన దక్షుడు ఆ కార్యానికి తగిన పనిష్మెంట్ తీసుకునేది కూడా రెడీ ఉండాలి అని ఆవిడ తెలుసుకుంటుంది అనమాట. మరణింప సిద్ధపడి ఉండవాలి అంటే అతను చేసిన నేరానికి కేవలం శిక్ష ఏంటంటే మరణ శిక్ష. ఆ నేరానికి నేరం చేసిన దక్షుడు మరణానికి కూడా రెడీగా ఉండాలి అని ఆవిడ తెలుసుకుంది. సో దీన్ని బట్టి మనకేంటంటే ఆమె ఎంత మంచి హృదయం కలది, నిష్పక్షపాతి, తర్వాత విజ్ఞత కలిగింది, ఇవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాం. 10వ శ్లోకంలో యస్వంతకాలే వ్యుక్త జటాకలాపః స్వశూలసూచర్పిత దిగ్గజేంద్రః వితత్య నృత్యచ్యుదితాస్త్రదోర్ధ్వజాః ఉచ్ఛాటహాస్తన ఇగ్ను భిన్న దృక్. సారీ, లాస్ట్ లైన్. ఉచ్ఛాటహాసాస్తన ఇగ్ను భిన్న దిక్. పద్మజ. మాతాజీ. హరి కృష్ణ. స్పందకాలే యుక్త జటాకలాపః స్వశూలసూచ్యంత్పిత దిగ్గజేంద్రః వితత్య నృత్యచ్యుదితాస్త్రదోర్ధ్వజాః ఉచ్చాటహాసస్తనయితుం ఉచ్చాటహాసస్తన ఇగ్నుభిన్న దిక్. థ్యాంక్ యూ. మీనింగ్. ప్రళయ సమయమున శివుడు జుట్టు విరబోసుకొని దిక్పాలురను తన త్రిశూలముతో పొడుచును. పిడుగులు మేఘములను చెల్లాచెదరు చేయునట్లుగా ధ్వజముల వంటి తన చేతులను విస్తరించుచు అతడు అట్టహాసముతో నృత్యము కావించును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదే ప్రళయ తాండం శివుడిది ఇట్లా ఉంటుంది. ఊహించుకోండి, శాంపుల్ ఇస్తున్నారు. అంటే ఆ సమయంలో ఎందుకంటే ఆ లయించాలి ఈ జగత్తునంతా అంటే ఆయనలో ఆ ఆ ఉద్రేకం అనేది అధిగమిస్తుండాలి, కోపం పెరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారట అంటే జుట్టు విరబోసుకొని, లేకుంటే ఎప్పుడు జుట్టులో ఆయన గంగాదేవిని బంధించి ఉంటారు కదా, ఆ సమయంలో ఆయన జుట్టు విరబోసుకొని ఈ అష్టదిక్పాలందరినీ కూడా త్రిశూలంతో పొడుస్తారట. అంటే అంత అంతమవుతుంది కదా, అక్కడ అంత లయం అయిపోతుంది. తర్వాత ఈ మేఘాలను చెల్లా చెదిరేటట్టు ఆయన చేతులు ధ్వజాలతో పోల్చారనమాట. అంటే అంతంత ఏమంటారు, విప్పుకొని ఉంటాయి. దాంతో ఆయన్ని ఈ నృత్యం కూడా చేస్తున్నారు అని. అట్టహాసం, ఉట్టి కూడా కాదు, అట్టహాసంతో నృత్యం చేస్తున్నారు. శిలా ప్రభుపాదుల వారు ఇంకొంచెం మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చాప్టర్ లో మనకు పెద్ద పెద్ద పర్పోర్ట్స్ లేవు.
అంటే కానీ మనకి ఇంకొంచెం ఆ పరిస్థితి ఇంకా బాగా అర్థం చేసుకునేందుకు ఆయన భాష్యం మనకు ఉపయోగపడుతుంది. అల్లుడగు శివుని శక్తి సామర్థ్యం ఎరిగిన ప్రసూతి ప్రళయ సమయంలో అతను ఏం చేయనో వివరిస్తుంది అనమాట. ప్రసూతి కూడా సామాన్యురాలు కాదు. ప్రసూతి ఎవరి కుమార్తె? మనకి ఫస్ట్ చాప్టర్ చెప్పారు మాతాజీ. ఎవరి మను కుమార్తె ఆవిడ? కుమార్తె మాతాజీ. మను చక్రవర్తి మాతాజీ. వెరీ హరే గుడ్ కృష్ణ. మాతాజీ, నిత్యరూపిణి మాతాజీ, థ్యాంక్ యూ. మనుపుత్రిక. ఆవిడ సాధారణ స్త్రీ కాదు. అటువంటి ఆమెకు పరమశివుని యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయడము ఆమెకు అసాధ్యం కాదనమాట. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది? ఈ ప్రళయ సమయంలో ఆయన చేస్తున్న ఆ నృత్యం గురించి కానీ ఆయన యొక్క వివిధ చర్యల గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, అతని ముందు దక్షుడి శక్తి ఎందుకు పనికిరాదు. అంటే దక్షుడు శివుడి కంటే అధికం కాదు అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది అనమాట. ప్రళయ సమయంలో శివుడు త్రిశూలధారి వివిధ లోకపాలపై నృత్యం కావించను. అన్నిటిని లయం చేస్తుంటారు. ఆయన ఆ నృత్యమే మొత్తం సృష్టిని లయం చేసేందుకు అనమాట. సర్వత్రా వర్షం కురియుటకు మేఘములు అన్ని దిక్కులందు విస్తరించినట్టుగా అతని శిరోజాలు చెల్లా చెదరి ఉన్నాయి. ఊహించుకోండి, శివుని ఒక జటాలు అంతా చెల్లా చెదురుగా ఉన్నాయట. దాన్ని దేంతో పోలుస్తున్నారు? మేఘాలు వర్షం కురిసేందుకు అన్ని చోట్ల విస్తరించినట్టుగా. వర్షాకాలంలో ఉట్టప్పుడు మనకు ఆ మేఘాలు కనపడవు. అదే రకంగా ఆ శిరోజాలు కూడా చెల్లా చెదిరేయండి అనమాట. ఈ ప్రళయం అందు ఏవైతుంది అంటే, మనం గోవర్ధన ఉదాహరణప్పుడు కూడా నేర్చుకున్నాం. ఆ సంవర్తక క్లౌడ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కురవడం మొదలు పెడితే ఒక్కొక్క ధార ఏనుగు కాలంతా ఉండి కుంభపోతగా కంటిన్యూస్ గా పడుతుందట. ఈ మధ్య మన దగ్గర ఇండియాలో కూడా మనం ఎక్కువ వింటున్నాం క్లౌడ్ బస్ట్ అని. ఇదివరకు ఏంటంటే అన్ని చోట్ల చెల్లా చెదర వర్షాలు పడేది. ఇప్పుడు ఏంటంటే ఒక్క చోట ఉన్నట్టుండి కొన్ని సెంటీమీటర్ల వర్షం పడిపోతుంది అన్నమాట, దవాల్మని. అట్లా అనమాట. అంత వాన పడి 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 మొత్తం జల ప్రళయం వచ్చేస్తుంది అనమాట. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సృష్టిలో ఉన్న లోకాలన్నీ ఆ నీటిలో మునిగిపోతాయి అనమాట. ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే, ఈ ప్రాసెస్ అంతా కూడా శివతాండవం ద్వారానే జరుగుతుందని శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. దాన్ని ప్రళయ తాండవం. అది మన అందుకే ప్రళయ తాండవం అనేది ఎందుకంటే, ప్రళయం వచ్చేందుకు, ప్రళయం సంభవించేందుకు, ప్రళయం జరుగుతున్నప్పుడు చేసే నృత్యం అనమాట. దాపురించిన ప్రమాదం దక్షుడు తన కుమార్తెను నిర్లక్ష్యపరిచినందుకు మాత్రమే కాక శివుని మాన మర్యాదలు ఉపేక్షించినందుకును అయి ఉన్నదని ప్రసూతి తెలుసుకొనగలిగింది. సో 2 కారణాలు. ఒకటి, శివుడి గొప్పతనం తెలియక అతన్ని తూలనాడాడు. తర్వాత అతన్ని అవమానపరిచాడు. తర్వాత అతని యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఇటు కుమార్తెను అవమానపరిచాడు, శివుని యొక్క గొప్పతనాన్ని గుర్తించక అతన్ని కూడా ఉపేక్షించాడు. ఈ 2 కారణాల వల్ల దక్షుడికి ఈ ప్రమాదం రాబోతుంది. అంటే ఆవిడ ఆ దుమ్ము చూసే ఇవన్నీ జరగబోయే విషయాలు ఆవిడ తెలుసుకోగలిగింది అనమాట. 11th 13 శ్లోకాల దాకా ఇవే. ఇంకా వీరభద్రుడును అతని అనుసరులు రావడం యజ్ఞశాలకు. అమర్షయిత్వా తమసహ్య తేజసం మన్యుక్లుతం దుర్నిరీక్షం భృకుట్యా కరాలదంశ్రాపిర దస్తభాగణం శాత్వస్తి కిం కోపయతో విధాతుః. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. చదువుతా మాతాజీ. చదవండి అమ్మా. మహర్షయిత్వా మమ సహస్య తేజసం మనుప్లుత్వం దుర్నిరీక్ష్యం భృకుట్యా కరాలదష్టం బిరుదస్తక్ భాగనం తస్యాంస్తి కిం కోపయతో విధాతుః. ఆ నల్లని ప్రళయకారుడగు నల్లని భయంకరకారుడు భీకరమగు కోరలను చూపుచూ కనుబొమ్మల కదలికచే ఆకాశం నందలి తారకలను చెల్లాచెదరు కావించి వాణ్ణి తన తేజముతో కప్పివేశను. దక్షుని అమర్యాదకర ప్రవర్తన
కారణమున అతని తండ్రియగు బ్రహ్మదేవుడు కూడా క్రోధము నుండి తప్పించుకొనజాలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ వీరభద్రుడు ఇంతకంటే ముందు 2-3 శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే ఆ గాలిద మారాన్ని చూసి దక్షిణి భార్య అయినటువంటి ప్రసూతి ఆవిడ ఈ రాబోయే ప్రమాదం వల్ల అతను చేసిన శివాపరాధము కూతుర్ని అవమానించడం వల్లనే జరిగింది. ఇది దక్షుడి యొక్క ఆ విపరీత ప్రవర్తనకు జరగబోయే పర్యవసానం అని తాను తెలుసుకొని పక్కనున్న ఆడవాళ్ళతో కూడా ఆమె అది దాని గురించి చర్చిస్తుంది. ఇంకా ఇదే సమయంలో వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ వీరభద్రుడు ఆ ప్రదేశానికి వచ్చాడనమాట. ఎలా ఉన్నాడు ఆయన అంటే నల్లని భయంకర ఆకారుడు, తర్వాత భీకరమైన కోరలు కలవాడు అనమాట. ఆ కోరలు ఎందుకు చూపిస్తున్నాడంటే తనకి ఎంత శక్తి ఉందో చూపిస్తున్నాడు అనమాట. ఆ తర్వాత కనుబొమ్మల కదలికతో ఆకాశం తారకల్ని చెల్లాచెదురు చేస్తున్నాడట. అంటే ఆయన ఎంత ఎత్తుకున్నాడో ఊహించుకోండి. తర్వాత వాటి యొక్క కాంతిని తన తేజంతో కప్పేస్తున్నాడు. ఈ వీరభద్రుని తేజం గురించి ముందు శ్లోకాలు కూడా మనం చర్చించుకున్నాం. ఎవరితో పోల్చారు, ఏమని చెప్పారు? హరే కృష్ణ. సూర్యుడితో. సూర్యుడు ఎన్ని సూర్యులు అన్నారు? ముగ్గురు సూర్యులు. పద్మజ మాతాజీ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు చక్కగా హోంవర్క్ చేసుకున్నారు, బాగా చదువుకుంటున్నారు, థ్యాంక్ యూ. 3 సూర్యులతో సమానమైనటువంటి తేజం కలవాడు అనమాట. ఆయన నల్లగా ఉన్నాడు, తేజోమయుడు అనమాట. అప్పుడు అతని యొక్క క్రోధం నుంచి దక్షుడు ఒక్కడే కాదు, దక్షుడు తండ్రి అయిన బ్రహ్మ కూడా తప్పించుకోలేడు అని చెప్తున్నారు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే సంతానంతో పాటు ఆ తల్లిదండ్రులు కూడా అవమానాన్ని, పనిష్మెంట్ను ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అదే విషయాన్ని ఇక్కడ ఈ మన సూచనాప్రాయంగా చెప్తున్నారనమాట. బ్రహ్మ అయినా కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే శివునికి కలిగించిన కోపం వల్ల, ఆ రౌద్రం వల్ల ఉద్భవించినటువంటి వీరభద్రుని ఆగ్రహానికి ఎవరైనా ఎదురవ్వాల్సిందే. అంటే ఆ ఆగ్రహాన్ని ఎవరైనా పొందాల్సిందే. ఎవరైనా ఆగ్రహాన్ని అతను గురి చేయగలడు అని చెప్తున్నారు అనమాట. 12th శ్లోకాలు బహ్వేవముద్విగ్న దృశోచ్యమానే జనీన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాత తమాసహస్రశో భయావహాది విభూమౌ చ పర్యక్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. బహ్వేవముద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాత తమః సహస్రశో భయావహాది విభూమౌ చ పర్యక్. ఈ రీతిని జనులు తమలో తాము చర్చించుకుంటుండగా దక్షుడు భూమి ఆకాశములలో అన్ని దిక్కుల నుండి అపశకరములుగాంచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నారు జరుగుతున్న సంఘటనలు. ముందు ఆశ్చర్యపోయారు దుమ్మేంటి అని, తర్వాత దక్షుని పత్ని మిగతా స్త్రీలంతా ఇవంతా కారణం ఈ దక్షుని చేసిన పనే అని, తర్వాత వీరభద్రుని చూసి ఎంత భయంకర ఆకారుడు, ఈయన ముందు ఎవ్వరు వెళ్ళలేరు, ఇవన్నీ రకాలుగా వీళ్ళు చర్చించుకుంటున్నప్పుడు దక్షుడికి ఏంటంటే అన్ని అపశకనాలు. అవి కూడా ఏంటి, భూమి ఆకాశాలు. అపశకనాల గురించి ఇదివరకు కూడా మనం ఒకసారి చాలా విపులంగా చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? ఫ్లాష్ బ్యాక్ లో. 1 సెకండ్ చెప్పండి రాధమాతాజీ. హిరణ్యకశిపుడు అదే కడుపులో ఉన్నప్పుడు ఆ టైంలో కూడా అదే తప్పు చేస్తుంటాడు కదా మాతాజీ అప్పుడు. కరెక్ట్. ఇంకొకసారి కూడా ఫస్ట్ క్యాంటోలో చదువుకున్నాం. అర్జునుడు వెనక్కి వచ్చినప్పుడు ధర్మరాజు గారికి అన్ని అపశకనాలే అనిపిస్తాయని సుభాష్ కూడా అదే చెప్తుంది. యుధిష్ఠిరుడు అని ఒకళ్ళు అన్నారు, ధర్మరాజు అని ఒకళ్ళు అన్నారు. పర్ఫెక్ట్, ఇద్దరు కరెక్ట్. వాడిద్దరికి కూడా అని అంటే భగవంతుడు ఈ తన స్వధామానికి వెళ్ళిపోయే ముందు ఈయనకు చాలా సూచనలు వస్తాయన్నమాట. ధర్మరాజుకు అన్ని భూమి మీద ఆకాశం మీద అన్ని చూస్తారనమాట. జీవరాశుల్లో చూస్తారు అపశకనాలు, ఆకాశంలో కూడా ఖగోళంలో కూడా చూస్తారు. అట్లే ఇక్కడ కూడా
దక్షుడు తను భూమి ఆకాశంలో అన్ని వైపులా కూడా అపశకనాలు చూశారు. ఇప్పుడు ఎవరికైతే ఈ మృత్యువు అనేది తప్పదో వాళ్ళకి సంకేతాలు కూడా వస్తుంటాయి. అట్లా ఇక్కడ దక్షుడు కూడా అట్లాంటి అపశకనాలు చూశారనమాట. దీంట్లో శిల ప్రభుపాద ఉన్న అన్నిట్లో ఇది కొంచెం పెద్దగా ఉంది పర్పోటు. దాంట్లో దక్షుణ్ణి మహాత్మా అని అన్నారు. ఆ మహాత్మా అంటే ఏంటి, ఆయన ఎందుకు మహాత్ముడు అన్నారు అని దానికి రకరకాల ఆ ఏంటి వివరణలు ఇచ్చారనమాట. మహాత్మా అనే పదాన్ని పలువురు వ్యాఖ్యాతలు పలు విధంగా వ్యాఖ్యించినారు. వీర రాఘవాచార్యులు ఆయన ఎవరు నాకు తెలియదు, నిజంగా తెలియదు, నాకు కనుక్కుందాం. ఆయన ఎందుకు ఆ మహాత్మా అన్న పదాన్ని ఎందుకు వాడాడంటే అతను స్థిరమైన హృదయం, అంటే చలించే హృదయం కాదు, చాలా గట్టి మనసు అన్నమాట, గట్టి హృదయం అవుతుంది. ఎంత గట్టివాడు అంటే ఆఖరి కూతురు తన దేహాన్ని త్యాగం చేసేందుకు వెళ్తే కూడా అతనిలో ఎటువంటి ఉలుకు పెలుకు లేదు, ఏమి ఏమంటారు ఎటువంటి రియాక్షన్ లేదనమాట అతనికి. అంత స్థిరమైన వాడు. అట్లా కూతురుకు మరణం ఆసన్నం అవుతున్నప్పుడు కూడా అతనిలో ఎటువంటి చలనం రాని మనిషి ఎప్పుడైతే ఈ వీరభద్రుడు ఆ నల్లటి భీకరాకారం వస్తుందో, అతను వస్తున్నప్పుడు కనిపించిన ఇవన్నీ పరిస్థితులు చూసి అతనికి అప్పుడు కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడు అంటే తనకు రాబోతుంది వాపద అని తెలుసుకున్నాడు కాబట్టి అప్పుడు కలవరపడ్డాడు. తదాకా వస్తే అంటారు కదా మన పెద్దవాళ్ళు. సతీదేవికి జరుగుతున్న అవమానం కానీ, ఆమె తను చేసుకోబోతున్నటువంటి ఆత్మాహుతిని కానీ అతను ఎటువంటి రియాక్షన్ చూపించలేదు, చూస్తూ ఉన్నాడు తను ఆమె చేస్తుంటే. కానీ ఇప్పుడు తనకి ఏంటంటే ఆ భయం, ఆ కల్లోలం అతనికి తెలుస్తుంది అనమాట. అయితే ఎవరైనా ఒకడు మహాత్ముడు అని మనం పిలిస్తే వాళ్ళలో ఆ మహాత్ముని లక్షణాలు ఉండాలి. మహాత్ముని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే మనకు శిలా ప్రభుపాద వారు 9:13 ఎవరి దగ్గర బుక్ ఉంటే ఒకసారి మీనింగ్ చదవండి. మహాత్మానస్సు మా పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. మహాత్ముడు ఏంటి అంటే ఎప్పుడు కూడా దేవదేవుని అంతరంగ శక్తి ఆధ్వర్యంలోనే నిలిచి ఉంటాడు అని చెప్తున్నాను అనమాట. కానీ దక్షుడు మహాత్ముడు అనడం ఏంటి, మరి అతను భగవంతుడి పట్ల, భగవంతుని యొక్క ప్రియమైన భక్తుల పట్ల అతనికి ఆ ఏమంటారు ఆ విశుద్ధ భక్తి లేదు. అటువంటి వాడు మహాత్ముడు ఎట్లా అవుతాడు అంటే అని ప్రశ్నిస్తూ అటువంటి మహాత్మ లక్షణాలు లేనివాడు దురాత్ముడే అవుతాడు అని చెప్తున్నారనమాట. చదవాలా? చదవండి. అనువాదం చదవాలా మాతాజీ? చదవండి చదవండి. అరే ఓ పార్థ, భ్రాంత చిక్కులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవేయుడును అగు దేవాదేవునిగా ఎరియుండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉందురు. హరే కృష్ణ. అనువాదం చదవాలి మాతాజీ? అది అక్కర్లేదు, అది మహాత్ముల యొక్క లక్షణం అనమాట. కానీ మనకి ఇక్కడ ఒక్కసారి శ్లోకం చూపి తల్లి, కొంచెం కింది శ్లోకం చూపివా. దీంట్లో 2వ లైన్ లో చూడండి, జనీన దక్షస్య ముహుర్ మహాత్మనః అన్నారు. ఈ మహాత్మన అనే ఎందుకు పదం వాడారు అంటే శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే వ్యంగ్యంగా వాడారు, సర్కాస్టిక్ గా ఆ పదాన్ని వాళ్ళు ఉపయోగించారు. ఎందుకు అంటే మహాత్ములైన వారిలో ఉండే సద్గుణ లక్షణాలు ఒక్కటి కూడా అతనిలో కనపడట్లేదు, అతను దురాత్ముడే. అయితే ఈ దక్షుని గుణాన్ని ఈ రకంగా వర్ణించేందుకు ఇక్కడ వ్యంగ్యంగా ఈ పదాన్ని మహాత్మాన సంబోధనను వాడడం జరిగింది అని చెప్పారనమాట. భగవంతుడు ఎప్పుడు ఈ భగవద్ భక్తుడు మహాత్ముడు ఎప్పుడు భగవంతుడి యొక్క అంతరంగ శక్తి అంటే ఇంటర్నల్ పొటెన్సీలోనే ఆయన అధీనంలో ఉంటారు. మామూలు దురాత్ములు వీళ్ళంతా ఏంటి అంటే బహిరంగ శక్తి అధీనంలో ఉండి వాడికి ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు దురుపయోగం చేసుకుంటారనమాట. ఇట్లా కూతుర్ని అవమానించి అంత గొప్ప శివుణ్ణి అవమానించి దోషించి అపరాధంగా వంచిన దక్షుడు మహాత్ముడు కాదు. అది ఇక్కడ చెప్పడం 13వ శ్లోకంలో తాపస్సరుద్రానుచరైర్మహామఖో నానాయుధైర్వామన కైరుదాయుధైః
పింగైర్పిశంగైర్మకరో దరాననైః పర్యాద్రవద్భిర్విదురాన్వరుధ్యత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. మహామఖో నానాయుధైర్వా మనకైరుధాయుధైః పింగైపిశంగైర్మకరోదరాననైః పర్యాద్రవద్భిర్విదురాన్వరుధ్యత. ఇక్కడ ఒక్కటే మాతాజీ, ఇక్కడ వామన కైరుదాయుధై. వామన అది వామన కైరుదాయుధై. దైర్వామన కైరుదాయుధై. చెప్పారు కదా, మెయిన్గా కురుచనైన వాళ్ళు, పుట్టిగా ఉన్నవాళ్ళు. వామనుడు కూడా అట్లే అన్నారు. అందుకే చదవండి అర్థం. ఓ విదురా, అంతట రుద్రానుచరులు యజ్ఞస్థలిని చుట్టుముట్టిరి. వారు కురుచనైన దేహములు కలిగి వివిధాయుధదారులై ఉండి, వారి దేహములు మకరముల వలెను నల్లవిగను పసుపు వర్ణముతోనూ గోచరించెను. వారు యజ్ఞమంటపమున పరిగెత్తుచు ఉత్పాతము కలికింపనారంభించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో వాళ్ళు ఎంత బీభత్సం చేశారో వర్ణిస్తారు 14 శ్లోకం నుంచి. అయితే ఇక్కడ ఎవరైతే వీరభద్రుని వెంబడి వచ్చారో అందులో కొందరు ఆ రుద్రాంచరులు ఎలా ఉన్నారు అంటే, షార్ట్ గా ఉండి కురుచగా ఉండి, తర్వాత రకరకాల ఆయుధాలు ధరించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ దేహాలు ఏంటంటే మకరం అంటే ముసలిలాగా ఉందట, నల్లవిగా ఉందట, తర్వాత పసుపు వర్ణంతో ఉందట, అంటే రంగులు రంగులతో ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యజ్ఞవాటికలో యజ్ఞమంటంలో పరిగెత్తుతూ ఒకళ్ళకొకళ్ళు ఉత్సాహం కలిగించుకుంటున్నారు, వీరభద్రునికి ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు అనమాట. దీంతో ఈ సెట్ అయిపోతుంది. తర్వాత ఇంకా 14 నుంచి 18 శ్లోకాలు. ఈ 5 శ్లోకాల్లో యజ్ఞ వాటికను యజ్ఞ స్థలిని ఎలా విధ్వంసం చేశారు అది చూడబోతున్నారు. ఈ చాప్టర్ పేరే అది కదా, దక్ష యజ్ఞ విధ్వంసం. 14వ శ్లోకంలో హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ. మాతాజీ, మీరే అగవాచార్యులు చెప్పారు కదా మాతాజీ, అతను వేదిక్ లో గ్రహాస్ గురించి రాశారు మాతాజీ. వేదాస్లో దాన్ని మనకి అర్థమయ్యే విధంగా రాశారు బుక్ ఒకటి. థ్యాంక్ యూ. గ్రహాస్ ఉంటాయి కదా మాతాజీ, అవి ఆస్ట్రానమీ గురించి అతను ఒక బుక్ ఉంది. దాంట్లో వేదిక్ దాన్ని ఫిజికల్ గా ఎలా ఉంది అని ట్రాన్స్లేట్ చేశారు. అప్పుడు చెప్పేటప్పుడు మన అన్ని భగవద్గీత దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా గ్రేట్ పర్సన్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ వెరీ. ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి చెప్పేసిందంటే మనకు మైండ్ లో ఉండిపోతుంది, లేకపోతే అది అట్లే క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. థ్యాంక్ యూ. కేచిత్ బభంజు ప్రాగ్వంశం పత్నీశాలాం తథా పరే సదాగ్నిద్రశాలాం చ తద్విహారం మహానసం. హరే కృష్ణ. ఏ కృష్ణవేణి మాతాజీ లేదా ఈరోజు? గొంతు వినపట్లేదు మాతాజీ. చదవనా? హరే చదువు. కేచిత్ భవంజు ప్రాగ్వంశం రత్నీశాలాం తథా పరే సదాగ్నిధృశాలాం చ తద్విహారం మహానసం. అనువాదం. కొందరు భటులు యజ్ఞమండప స్తంభములను ఊడబెరికిరి. కొందరు స్త్రీల విడిది గృహమందు ప్రవేశించిరి. కొందరు యజ్ఞస్థలిని ధ్వంసము చేయనారంభించగా ఇంకొందరు వంటశాలయందు నివాస స్థానములందు ప్రవేశించిరి. అంటే నలుగు దిక్కుల పాకిపోయారనమాట శత్రువులు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇరాన్ ఇజ్రాయెల్ వార్లలో, అట్లా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆ యజ్ఞ వాటికలో ఉండే స్తంభాన్ని పీకేశారు, ఆడవాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళారు, తర్వాత అక్కడంతా ధ్వంసం చేశారు, ఒంటింట్లో కూడా వెళ్ళిపోయారు, ప్రజలు ఉండే నివాస స్థలం వాళ్ళ క్వార్టర్స్ లో కూడా వెళ్ళిపోయారట. యజ్ఞ పాత్రాన్ని తదైకేనాశయన్ కుండేశ్వమూత్రయన్ కేచిత్ వివిధుర్వేది మేఖలా. హరే కృష్ణ. చదవని వాళ్ళు చదవండి.
నేను చదువు చదవండి చదవండి. కానీ చదవని వాళ్ళు ఎవరైనా చదువుతారేమో అని ఆగిన. హరే కృష్ణ. సుభాష్ ప్రణామ్స్ మీరు మాతాజీ. చదువుతారా? ప్రణామ్స్. గీతామాత చదవండి. ఓకే ఓకే. రురుజుర్యజ్ఞపాత్రాణి తదైకేకిన నాశయన్ పుంగేశమూత్రయన్ కేచిత్ బిభుతుర్వేది మేకలాహ. స్క్రీన్ కనిపించట్లే మాతాజీ. కొంచెం పై చేయండి 10 నిమిషాలు. థ్యాంక్స్ అల్లి. కొందరు యజ్ఞ పాత్రలను పగలగొట్టింది, ఇంకొందరు యజ్ఞాగ్నిని అర్పివేయ ఆరంభించింది. కొందరు యజ్ఞ వేదిక సరిహద్దును తెంపివేయగా మరికొందరు యజ్ఞకుండమునందు మూత్రము విడిచింది. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ రకమైన ప్రవర్తన ఎందుకు చేస్తున్నారు? శివుని అనుచరులే. కానీ అక్కడ అతను చేసిన అంత ఘోరమైనటువంటి తప్పిదం కారణంగా ఈ రకమైన సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ కారణము బాధ్యత ఎవరు తీసుకోవాలి మాతాజీ? దక్షుడు మాతాజీ. దక్షుడు. కరెక్ట్. శివుడు అట్లా చేయలేదు. ముందు శాంతంగానే ఉన్నాడు, తనను అవమానించినా ఏమీ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తన భార్యగా దక్షుడు ముద్దుల కూతురైనటువంటి దాక్షాయణ్ణి అవమానపరిచారో అది అతను ఆగ్రహం కట్టలు తెంచుకుందనమాట. అందుకని ఈ రకంగా శిక్షించదలుచుకున్నారు. ఎక్కడైతే భగవద్భక్తులకు అవమానం జరుగుతుందో, ఎక్కడైతే ఇటువంటి తప్పిదాలు జరుగుతుందో దాన్ని ఎంబడే సరిచేయాలి. కాబట్టి ఈ రకమైన ప్రవర్తన చూస్తుంది అనమాట. అంటే యజ్ఞానికి సంబంధించింది, యజ్ఞంలో ఉపయోగించేది దాన్ని ఏమంటారు, అగ్నిని కూడా వాళ్ళు ఆపేసేసారు అనమాట. ఒకసారి యజ్ఞ అగ్ని కనుక ఆరిపోయింది అంటే ఇంకా యజ్ఞం తీసిపోయినట్టే, అది ఫలవంతం కానట్టే అనమాట. అర్ధాంతంగా ఆగిపోతే అది ఫలవంతం కాలేదు. అది ఇక్కడ జరిగింది అనమాట. అందుకే దాన్ని అపవిత్రం కూడా చేశారు వాళ్ళు. నాగచంద్రిక మాతాజీ నెక్స్ట్ మీరే. అబాధంతముని నన్యే ఏకే పత్నీరతర్జయన్ అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. అభావంతముని నన్యే ఏకే పత్నీరతర్జయన్ అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్. పలాయనమవుచున్న మునులను కొందరు అడ్డగించిరి, కొందరు అచట సమాహితులైన స్త్రీ గణమును బెదిరించిరి, మరికొందరు యజ్ఞ మండపము నుండి పరిగెత్తిపోవచ్చున్న దేవతలను బంధించిరి. హరే కృష్ణ. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అయ్యో దేవతలు కూడా బంధించారంటే మరి ఆ దేవతలు కూడా శివాపరాధమైనటువంటి ప్రదేశంలో దక్షుడు అంటే భయపడో, దక్షిణ మీద ఉండే ప్రేమతోనో వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. జరుగుతున్న సంఘటనలన్నీ నోరెత్తకుండా అన్ని చూశారు. మరి వాళ్ళందరూ కూడా శిక్షార్హులే కదా, అందుకని వీళ్ళని దేవతని కూడా బంధించారు. కానీ ఇదే నాకు బాధ అనిపించింది. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరి వల్ల తప్పిదమైనా ఏ యుద్ధాలైనా స్త్రీలను ఎందుకు వాళ్ళు హింసిస్తారు, స్త్రీలను ఎందుకు టార్గెట్ తీసుకుంటారో అర్థం కాదు. ఇక్కడ కూడా మనం అదే చూసాం చూడండి. స్త్రీగణాన్ని బెదిరించారు, సమాహితులైన స్త్రీగణాన్ని బెదిరించారు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకాలు. భృగుం బబంధ మణిమాన్ వీరభద్ర ప్రజాపతిం చండేశ భూషణం దేవం మగం నందీశ్వరో గృహీత్. హరే కృష్ణ. అంతేగాని ఇప్పుడు ఎవరు ఇద్దరు మాట్లాడి ఎవరు అది? నేను చదవండి చదవండి మాతాజీ. లేదు చదవండి. హరే కృష్ణ. ఇద్దరికి వస్తుంది, చదవండి. భృగుం బౌబంధ మణిమాన్ వీరభద్ర ప్రజాపతిం చండేశ భూషణం దేవం భగవం నందీశ్వరో గ్రహాహితు. గ్రహీత్ మాతాజీ, గ్రహాహిత్ కాదు, గ్రహీత్. నందీశ్వరో గ్రహీత్. శివానుచరులలో ఒకడైన
మణిమానుడు ఒక్కడైన మణిమానుడు భృగువును బంధించగా నల్లని మహాకాయుడగు వీరభద్రుడు దక్ష ప్రజాపతిని బంధించెను. చండేశ్వరుడును వేరొక అనుచరుడు పూషుని బంధించగా నందీశ్వరుడు బగుడను దేవతను బంధించెను. వన్ సెకండ్ దామోదర్ ఒక్కసారి ఆపవద్దండి. దీంట్లో ఏం చెప్పారంటే 17 శ్లోకాల్లో ఈ శివుడి అనుచరులు ఒక అనుచరుడైనటువంటి మణిమానుడు భృగువును బంధించాడు. ఎందుకు భృగువును బంధించారు? స్పెసిఫిక్ గా భృగువుని ఎందుకు బంధించారు? ఆ భృగు మహర్షి కదా మాతాజీ యజ్ఞం చేసి వీళ్ళందరినీ ఆపడానికి భృగువుల్ని సృష్టిస్తారు. కరెక్ట్, యా. అందుకని అంటే లేకపోతే ఆ టైంలో శివానుచరులు దక్షుని పనిష్ చేసేవాళ్ళేమో, కానీ భృగు అడ్డం వచ్చాడు కదా అక్కడ, ఆ బ్రాహ్మణ శక్తి అక్కడ ప్రదర్శించాడని, అందుకని భృగువుని బంధించాడు. ఇంకా వీరభద్రుడు ఏంటంటే డైరెక్ట్ అటాక్, దక్ష ప్రజాపతిని బంధించాడు. ఇంకో అనుచరుడేమో పూషుడు, అతను కూడా ఋషి, అతన్ని బంధిస్తే నందీశ్వరుడేమో బగుడు అనే దేవతను బంధించాడు. ఈ రకంగా శివ అనుచరులు ఒకళ్ళను బంధించి వాళ్ళని శక్తిహీనులు చేశారు అనమాట. ఈ రకంగా ఆ యజ్ఞాన్ని ఏ రకంగా వాళ్ళు విధ్వంసం చేశారు, ఎవరెవరు అటాక్ చేశారు అనేది ఈ శ్లోకాల ద్వారా తెలిసింది. 18th శ్లోకంలో సర్వ ఏవ ద్విజో దృష్ట్వా సదస్య సదివౌకసః తైరథ్యమానా సుభృశం గ్రావభిర్నైకతాద్రవన్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సర్వ ఏవ ద్విజో దృష్ట్వా తదస్య తదీవ హరే కృష్ణ తదీవ కసః తైర్ధర్యమానః సుభృశం గ్రావాభిర్నైకదా ద్రవన్. హరే కృష్ణ. అనువాద భాషం శ్రీల ప్రభుపాదికి చిన్న చాప్టర్ ఉంటుంది. హరే కృష్ణ. ఏకదాటిగా రాళ్ళు రువ్వబడగా యజ్ఞమందు సమాహితులైన బ్రాహ్మణులు ఇతర సదస్యులు తీవ్ర కష్టముల పాలైరి. ప్రాణభయంతో వారు అన్ని దిక్కుల పరుగులు తీసిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రాహ్మణులు యజ్ఞ నిర్వహణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కష్టాల పాలయ్యారు. ఎందుకు అంటే కొన్నిసార్లు డైరెక్ట్ అటాక్ చేయబడ్డారు, కొన్నిసార్లు తీవ్రంగా రాళ్ళు రుప్పడం, వీటి వల్ల వాళ్ళకి కష్టం జరిగింది. అప్పుడు ప్రాణాలు గుండెలు అరచేతిలో పెట్టుకొని అన్ని వైపులా పరగదీస్తారు అనమాట. అంటే వీళ్ళ యొక్క ధాటి నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మన గౌరవ ప్రభు చక్కగా వీటన్నిటిని ఆయన ఒక ఏమంటారు సమకూర్చి చెప్పారు. 14-18లో ఈ యజ్ఞ వాటికలో ఎట్లాంటి విధ్వంసం వచ్చిందంటే 14వ శ్లోకంలో ఏం చేశారు, వాళ్ళు యజ్ఞ వాటికలో ఉన్న స్తంభాలు పెరికేశారు, స్త్రీల యొక్క ప్రదేశాలకు అంటే క్వార్టర్స్ వాళ్ళు ఉండే ప్రదేశాలకు వెళ్ళారు. తర్వాత మొత్తం యజ్ఞ స్థలి అంతా తిరిగారు. తర్వాత అతిథి గృహాలలో కూడా ప్రవేశించారు. తర్వాత యజ్ఞానికి ఉపయోగపడే గిన్నెల్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు అనమాట. తర్వాత వాళ్ళు పవిత్రమైనటువంటి అగ్నిహోత్రాన్ని ఆరపెట్టేసేసారు. తర్వాత ఏదన్నా ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ప్లేస్ ని అనుకోండి, ఫెన్స్ లాగా కడతాం కదా, అందరు వెళ్ళి ఆ ప్రదేశం యొక్క పవిత్రతను భగ్నం చేయకుండా ఫెన్సింగ్ కడతారు, లేకుంటే చుట్టూ ఒక బౌండరీ పెడతారు. వాటన్నిటిని నెట్టేసుకుంటూ ఆ యజ్ఞ వాటికని వెళ్ళి ఆ యజ్ఞ యొక్క పవిత్రతను పాడు చేస్తూ అక్కడ వాళ్ళు మూత్రాన్ని కూడా విసర్జించారనమాట. 16వ శ్లోకంలో పారిపోతున్న ఋషుల్ని వాళ్ళని పట్టుకున్నారు, స్త్రీలను భయపెట్టారు, దేవతల్ని బంధించారు. తర్వాత 17వ శ్లోకంలో ఎవరిని బంధించారని చెప్పారనమాట. మణిమానుడు భృగువును బంధించాడు, తర్వాత వీరభద్రుడు దక్ష ప్రజాపతిని, తర్వాత ఈ చండేశుడు అనే ఇంకొక శివానుచరుడు పూషుని బంధిస్తే నందీశ్వరుడు
భగుడనే దేవతను బంధించాడనమాట. 18th శ్లోకంలో బాగా ఈ రాళ్ళు అన్ని రుప్పడం వల్ల ఏమైంది అంటే అక్కడ ఉండే ఆ, బ్రాహ్మణులు, తర్వాత యజ్ఞానికి ఏ, హాజరయ్యేందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులు అయిపోయి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలన్న కోరికతోటి నలుదిక్కులా పారిపోయారనమాట. ఇంకా మనం రేపు తోటి అధ్యాయం పూర్తయిపోతుంది కూడా. రేపు వెనస్డే కదా, థర్స్డే మనం పోతున్న చూసుకోవచ్చు. 19 నుంచి 26 ఏంటంటే వీరభద్రుడి యొక్క చర్యలు, ఆయన ఏమేం చేశారు, ఆయన యాక్టివిటీస్ ఏంటి అనేది రేపు వీలైతే రేపు మొత్తం చేసేసుకుందాం. 19 నుంచి 26 7 శ్లోకాలు చిన్నవే కాబట్టి నేను అనుకుంటా పూర్తి చేయొచ్చు. లేకపోతే మనం గురువారం నాడు, ఇక్కడ శుక్రవారం మనకు జగన్నాథ రథయాత్ర సందర్భంగా క్లాస్ లేదు. హరే కృష్ణ. మరి రికార్డింగ్ ఆపే తల్లి. మాతాజీ ఇక్కడ ఏదన్నా మీకేమన్నా బాగా నచ్చిన పాయింట్, మీకు ఏదన్నా హత్తుకున్న పాయింట్ ఈ రోజు చదువుకున్న దాంట్లో ఏదన్నా ఉందా? నాకు తెలియకుండా నేను ధర్మరాజు ప్రభుని అనుకరిస్తున్నట్టు అనిపిస్తుంది. అనుసరిస్తున్నాను మొత్తానికి నాకు కూడా అదే ఐడియా వచ్చింది. హరే కృష్ణ. ఈ ఈ పాఠంలో ఈ రోజులో మనకు ఏ ఏ విషయం ఎవరికి ఎందుకు నచ్చింది చెప్పండి. దక్షుడి యొక్క భార్య అంత నిక్కచ్చిగా ధర్మం మాట్లాడుతున్నది అనుకున్నా పద్మచర్య చెప్తావు అన్నది. హరే కృష్ణ. ఎందుకు ఆమె గొప్పతనం ఏమిటి? అంతగానో ఎందుకు ఆమె గురించి తలుచుకోవాలి మనం? ఆమె మనువు కూతురు. పోయింది వాయిస్. మాతాజీ వినబడట్లేదు. తెలియదు మాతాజీ ఆమె గొప్పతనం. క్లారిటీ లేదు పద్మజ, సౌండ్ ఎందుకో సడన్ గా లేదు. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు క్లియర్ గా ఉందా మాతాజీ? ఉంది, ఇప్పుడు చెప్పండి. మనవు కూతురు ఒక్కటి వినిపించింది నాకు. అంతే, ఆ తర్వాత నాకు తెలియదు మాతాజీ ఆమె గొప్పతనం. మనం చెప్పుకున్నాం. ఇంకా చెప్తారా మాతాజీ? గుర్తొస్తుంది మాతాజీ క్లాస్ మిస్ అయింది మాతాజీ, అందుకు తెలియదు. అవునా? ఓకే, ఇంకెవరైనా చెప్తారా? మాతాజీ చెప్పారు ప్రసూతి గొప్పతనం. ఏ విషయంలో ప్రసూతి గొప్పతనం హరే కృష్ణ మాతాజీ, ఆవిడ మృదు హృదయం. చెప్పండి సన్యాసం మాతాజీ. 1 సెకండ్. ఆవిడది సన్యాసం చాలా చాలా మెత్తని హృదయం మాతాజీ. అందువల్ల ఆవిడేమో తర్వాత ఆవిడ చేసిన కార్యాన్ని ఇప్పుడు మన సతీదేవి తాలూక అవమానాన్ని ఆమె అలాగా తను చేయకూడదు అని దక్షపత్నిగా ఆవిడేమో చెప్పారనమాట. ఆవిడ చాలా మృదు హృదయం కలిగిన ఆవిడ అనమాట. మీకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే భర్త లేదు మాతాజీ, మీరు చెప్తూ ఉంటే నేను ఇందాకట విన్నాను. అదే నేను శ్లోకం కూడా ఎన్నోదో కూడా తెలుసుకోలేకపోయాను. అది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే చెప్పండి ఇందిరా మాతాజీ. మాతాజీ ప్రణామాలు మాతాజీ. ప్రణామం. అదే మాతాజీ, భర్తకు కూతురికి తేడా అనేది తెలియకుండా ధర్మాన్ని ఆమె ప్రకటించిందని నాకు అనిపిస్తుంది. కరెక్ట్. అంటే భర్త తప్పైనా కూడా సమర్థించకుండా నీవు చేసే తప్పు కారణంగానే ఇప్పుడు ఈ పరిణామాలను ఎదుర్కోబోతున్నావు, ఈ పరిణామాల ద్వారా నీ ప్రాణం కూడా పోవచ్చు అని ఆవిడ ఊహించింది అనమాట. హరే కృష్ణ. ఇంకొక మాట అనిపించింది మాతాజీ, అదే మహాత్మా అన్నారు కదా, అటువంటి ఆయన మహాత్మా అంటే రివర్స్ లో కూడా మహాత్మా ఎగతాళిగా అని అంటారు కదా మాతాజీ. కరెక్ట్ కరెక్ట్. అలా అనిపించింది నాకు, మరి మీరు చెప్పారు మాతాజీ. వెరీ నైస్ పాయింట్. హరే కృష్ణ. ఇంకేం నేర్చుకున్నారు మాతాజీ? వీరభద్రుని అదే ప్రకటితము గురించి బాగా నాకు ఇంతవరకు తెలియదు. థ్యాంక్ యూ మాతాజీ. సో మన టైం కూడా అయింది. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై. రేపు వీలైతే ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. రేపు జయదేవ అష్టపది సాంగ్ 2 మన దివ్య గోలోకేశ్వర మాతాజీ పాడుతుంది. నేను కోమలాకు కూడా మెసేజ్ పెడతా. యాక్చువల్ తను కూడా అటెండ్ అయింది ఇనిషియల్ క్లాస్ లో. నెక్స్ట్ వీక్ ఒక రోజు
తనని రిక్వెస్ట్ చేద్దాం వచ్చి తన మధురమైన గానంతో